ఆంధ్రజ్యోతి ఇక్కడ ఒక యాడ్ అండి. ఇక్కడ మీకు ఒక యాడ్ల గురించి చెప్పాలి. ఆంధ్రజ్యోతి ఒక యాడ్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇది జారీ చేసిన వారు, ఇక్కడ జారీ చేసినది ఏం లేదా, ఇగో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినట్టే తెలుస్తుంది ఒకటి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశకు యాడ్లు వచ్చినాయంటే రాలేదు. అదేవిధంగా వెలుగు, వెలుగు చూద్దాం. వెలుగుకి ఎన్ని వచ్చినాయి, ఒకటి వచ్చింది, ఒక యాడ్ వచ్చింది. అదేవిధంగా రెండో యాడ్. ఇదంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సరే, ఒకటైతే ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, ఇంకొకటి అయితే ఇచ్చారు. ఇంకొకటి శనార్థి తెలంగాణ ఏమైనా ఇచ్చిరా, ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా ఇది ఎట్లా ఇయ్యరు అనుకో, ఆదాబ్ ఎట్లా ఇయ్యరు. ఈనాడు చూద్దాం. ఈనాడికి ఏమైనా ఇచ్చిరా, ఈనాడికి ఏమి ఇవ్వలేదు. ఈనాడికి అయితే ఏమి ఇవ్వనట్టు కనబడుతూ ఉంది. ఈనాడికి అయితే ఏమి ఇవ్వలేదు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమస్తే తెలంగాణకు అదేవిధంగా ఈనాడుకు యాడ్లు వచ్చేటివి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో యాడ్లు వెలుగుకు ఆంధ్రజ్యోతికి వస్తూ ఉన్నాయి. ఇక కేసీఆర్కు మీకు తేడా ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. గతంలో మీరు ఎంత ఘోరం అంటే మనమే చెప్పినాం, గుమాస్తా తెలంగాణ పత్రికకు యాడ్లు వస్తూ ఉన్నాయి, వేరే పత్రికకు రావట్లేదని చెప్పేసి మనం మొర్రోని మొత్తుకుంటా ఉన్నాం. ఐఎన్పిఆర్లో నిధులన్నీ కూడా ఈరోజు గుమాస్తాకి అప్పచెప్పారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ నిధులు ఎటు పోతూ ఉన్నాయి? ఓన్లీ వెలుగుకు, ఓన్లీ ఆంధ్రజ్యోతికే పోతూ ఉన్నాయా? వేరే పేపర్లు కావా? వేరే పత్రికలు, వేరే మీడియా ఛానల్ కావా? ఇది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గుమస్తా దారిలో ఈరోజు వెలుగు అదేవిధంగా ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది వాస్తవంగా. ఇక రోజుకొక యాడ్ ఇస్తూ ఉన్నారు. నేను చెప్పినాక రోజుకొక యాడ్ ఇస్తూ ఉన్నారు. అది 15-20 లక్షలు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఆంధ్రజ్యోతికి అయితే 30 లక్షలు ఇస్తారట. 30 ఇంటూ 10 రోజులు వేసుకున్న 3 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఆంధ్రజ్యోతికి పోతూ ఉన్నది. 3 కోట్ల రూపాయలు ఈరోజు వెలుగుకు పోతూ ఉన్నాయి. ఏంది రోజుకు ఒక 10-20 లక్షల యాడ్లు అంటే ఎక్కడి నుంచి వస్తామనే డబ్బులు? ఖచ్చితంగా మేము నిలదీస్తాం, బరాబర్ నిలుస్తాం. ఏంది ఇది? ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రంలో నిధులే లేవంటున్నారు కదా. రాష్ట్రంలో నిధుల కొరత ఉంది, ఆర్థికంగా ధ్వంసం చేసిండు కేసీఆర్ అంటున్నారు కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి యాడ్లకు డబ్బులు? ఎవరు ఇస్తున్నారు? ఐఎన్పిఆర్ నుంచి వస్తున్నాయా లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి వస్తున్నాయి యాడ్లు? చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. మీరు కూడా కేసీఆర్ లాగా ఇబ్బడిగా ఇష్టారీత ఖర్చు పెడతా ఉంటే ప్రజలు ఊరుకుంటారనుకుంటారా? బరాబర్ నిలుస్తాం, ఇలా నిలుస్తాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సేమ్ కేసీఆర్ లాని అనవసరమైన ఖర్చు పెడతా ఉన్నారు. అరే ఈ 20 లక్షల 30 లక్షల యాడ్లతోటి ఎంతమంది బతుతారు? ఒక పేదవాడికి ఇల్లు వస్తుంది, 20 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఒక చిన్న హాస్పిటల్ కూడా కట్టుకోవచ్చు, ఒక చిన్న మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అవసరాలకు పనికొస్తాయి కదా. ఇక ఇబ్బడిగా వేల కోట్లు ఈరోజు ఐఎన్పిఆర్కి ఇచ్చేసి అవన్నీ కూడా వీళ్ళకు అన్ని మీ భజన చేసిన వాళ్ళకే ఇచ్చుకుంటూ కావచ్చు నిధులన్నీ కూడా. ఇదా మీ విధానం? ఇది కరెక్ట్ కాదు. దీన్ని మార్చుకోవాలి, ఈ పంతా మార్చుకోవాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఇట్లా మీరు ఇష్టారీతిన డబ్బులు ఖర్చు పెడతా అంటే మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీర్థమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.